హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సినిమా సోయ్ కుబా, ఐ యామ్ కుబా. రష్యన్ సినిమా ద క్రేన్స్ ఆర్ ఫ్లయింగ్ తీసిన మిఖాయిల్ కాలటజోవ్ 1964లో సోయ్ కుబా తీశాడు. ఐజన్స్టీన్ సినిమా బ్యాటిల్షిప్ పోటెమ్కిన్ స్థాయిలో క్యూబాలో కూడా ఒక సినిమా రావాలి అన్న ఉద్దేశంతో రష్యా, క్యూబా దేశాలు సంయుక్తంగా తీసిన సినిమా ఇది. రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దేశంలో తీసే సినిమాలు ఎలా ఉండాలి అన్నదానికి ఒక స్పష్టమైన ప్రభుత్వ విధానం ఉండేది. సబ్జెక్టులన్నీ విప్లవ విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ రికార్డ్ చేసేవిగా ఉండేవి. జనం మీద సినిమా ఎంత బలంగా ముద్ర వేయగలదో లెనిన్ బాగా గ్రహించాడు. అందువల్ల అక్కడ తీసే ప్రతి సినిమాకి ప్రభుత్వం బోలెడన్ని నిధులిచ్చేది. అయితే స్క్రిప్టును మాత్రం ప్రభుత్వం అనుమతించవలసిందే. మన దేశంలో కూడా నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మంచి సినిమాలు నిర్మించేది, కానీ రష్యాతో పోలిక లేదు. రష్యాలో సినిమాకు అందినంత ప్రభుత్వ సాయం ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు. అయితే ఎక్కువగా సోషలిస్ట్ జీవన విధానానికి, విప్లవ విజయానికి సంబంధించిన సబ్జెక్టులే కాబట్టి లెనిన్ ఇంకో ఆలోచన కూడా చేశాడు. ఈ సినిమాలు ప్రపంచ స్థాయి సినిమాలుగా నిలవాలి అంటే సినిమాలో కళాత్మక విలువలు ప్రాపగాండాను మించిపోయి ఉండాలి. ఇలాంటి సృజనాత్మక ఆలోచనలు, మరోపక్క విపరీతంగా దొరికిన ప్రభుత్వ సహాయం, వీటి వల్ల రష్యన్ దర్శకులు అద్భుతమైన సినిమాలను ప్రపంచానికి అందించగలిగారు. ఇక సోయ్ కుబా సినిమా దగ్గరికి వద్దాం. దీనికి సాంకేతిక సహాయం అంతా కూడా రష్యానే. చాలా కష్టపడి ఎంతో పరిశోధన చేసి ఒక సినిమాటిక్ పోయం లాగా దీన్ని తీర్చిదిద్దాలనే ఉత్సాహంతో తీశారు. కానీ ఈ సినిమా ఇటు రష్యా అధినేత క్రుష్చేవ్కు నచ్చలేదు, అటు క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో కూడా పెదవి విరిచాడట. క్యూబా నుంచి మరొక బ్యాటిల్షిప్ పొటెమ్కిన్ వచ్చినట్టుగా ఎవరికీ అనిపించలేదట. రష్యాకేమో బూర్జువాజీ జీవన విధానాన్ని సమర్థించినట్టుగా అనిపించిందట. ప్రజలను సహజంగా చూపించలేదని క్యూబాకు అనిపించిందట. మొత్తానికి ఈ సినిమా పూర్తిగా మరుగున పడిపోయింది. 30 ఏళ్ల తర్వాత దీన్ని రిస్టోర్ చేశారు. అప్పుడు సోయ్ కుబాలో ఉన్న కళాత్మక విలువలు, సరికొత్త రీతుల్లో కెమెరా ప్రయోగాలు, ఇవన్నీ కూడా అంతర్జాతీయ వేదికల్లో ఒక్కసారిగా మెరిసిపోయాయి. దర్శకుడు మిఖాయిల్ కాలటజోవ్, సినిమాటోగ్రాఫర్ సెర్గే యురుసేవ్స్కీ, వీళ్ళిద్దరి ప్రతిభకు గుర్తింపు వచ్చింది. సినిమా చూసిన హాలీవుడ్ దర్శక దిగ్గజాలందరూ కూడా ఈ సినిమాను నెత్తిన పెట్టేసుకున్నారు. సిటిజన్ కేన్ తర్వాత కెమెరాను ఇంత సృజనాత్మకంగా వాడిన సినిమా ఇదేనని కూడా కొందరు గుర్తించారు. ఒక సినిమాటిక్ పోయం లాగా ఈ సినిమాను సృజించాలని అనుకున్న దర్శకుడు దీనిని 4 వ్యక్తుల కథలాగా విభజించుకున్నాడు. ఇవన్నీ ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తుల కథలు. క్యూబాలో విప్లవం రాక ముందు సంగతి. ప్రజలు తిండి కూడా సరిగ్గా లేక అలమటిస్తున్న రోజుల్లో హవానా నైట్ క్లబ్బుల్లో అమెరికా వాళ్ల విలాసాలు, కోరికలు, వీటి మధ్య మనసు చంపుకుని వ్యభిచారం చేసే అమ్మాయి మరియాది మొదటి కథ. ఇక పెడ్రో అనే మధ్య వయస్సు కౌలు రైతు కథ రెండోది. ఇతనికి 2 పిల్లలు. తను కష్టపడి మంచి చెరుకు పంట తీస్తాడు. ఇంతలో పొలం యజమాని వచ్చేసి ఆ పొలాన్ని అమెరికన్ కంపెనీకి అమ్మేశానని చెప్తాడు. దాంతో నిలువ నీడ లేకుండా అయిపోయిన పెడ్రో ఆ పొలానికి, తన ఇంటికి ఆవేశంగా నిప్పు పెట్టేస్తాడు. మూడో కథలో యూనివర్సిటీ విద్యార్థి ఎన్రికే రివల్యూషనరీ. కర్కశంగా ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ను చంపుదామని అనుకుంటాడు ఇతను. కానీ ఆ పని చెయ్యలేక తనే ఆ పోలీస్ చేతుల్లోనే బలైపోతాడు. 4వ కథలో సియర్రా మాయస్ట్రా కొండల్లో బతికే రైతు మారియానో. ప్రభుత్వం బాంబులు వేసినప్పుడు ఇతని కుటుంబం దెబ్బతింటుంది. అంతవరకు రాజకీయాలేవి పట్టకుండా ఉండే మారియానో విప్లవం వైపుగా మళ్ళుతాడు. విప్లవకారులతో కలిసి మార్చింగ్ చేస్తూ హవానా వైపుగా వెళ్తాడు. ఇలా విప్లవకారుల యుద్ధంతో, గెలుపుతో సినిమా ముగింపుకొచ్చేస్తుంది. ఈ కథలు నడుస్తున్న క్రమంలోనే నేను కూబాను అంటూ కథలకు సూత్రధారిలాగా ఆవేదన నిండిన గొంతు ఒకటి నేపథ్యంలో వినిపిస్తూ ఉంటుంది. బటిస్టా పాలనలో మగ్గిపోయిన క్యూబా ప్రజల ప్రతినిధులుగా ఒక మహిళ, 2 రైతులు, ఒక యూనివర్సిటీ మేధావి మచ్చుకు వీళ్ళ జీవితాలను ఫోకస్ చేస్తూ విప్లవం రాకముందటి క్యూబా పరిస్థితిని మానవీయంగా చిత్రీకరించడంలో ఈ సినిమాలో కెమెరా పాత్ర చాలా గొప్పది. సినిమాటోగ్రాఫర్ సెర్గే యురుసేవ్స్కీ కెమెరా భావోద్వేగాలతో నాట్యం చేసేస్తుంది. సర్కస్లో ట్రెపీజ్ ఆర్టిస్ట్ లాగా విన్యాసాలు చేస్తుంది. 9.8mm అల్ట్రా వైడ్ లెన్స్, 18mm వైడ్ యాంగిల్ లెన్స్, ఈ 2 లెన్సులతో క్యూబాలోని విశాలమైన భవనాలను, ఇరుకు సందుల్ని కూడా కథలోని పాత్రలుగా చేసి చూపించేస్తుంది కెమెరా. ఈ సినిమా చూడనివాడు సినిమాటోగ్రాఫర్ కాజాలడు అని ప్రముఖ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ అంటాడు. చెరుకు తోటల్ని, కొబ్బరాకుల్ని తెలుపు రంగులో చూపించేలాగా ఇన్ఫ్రారెడ్ ఫిల్మ్తో షూట్ చేశారు. ఆకాశం రంగు డ్రమాటిక్గా లేత నలుపుకు దగ్గరగా వచ్చేస్తుంది.
ఈ తెలుపు నలుపుల కలయిక భయానకమైన సౌందర్యం రూపుకట్టినట్టుగా ఉంటుంది. స్టెడీక్యామ్ అప్పట్లో లేదు కాబట్టి కెమెరాను ఛాతీకి కట్టుకుని కదులుతూ సినిమా తీశారు. ఇక ఎన్రికే శవాన్ని ఊరేగిస్తూ తీసుకువెళ్తున్నప్పుడు జనసందోహాన్ని చూపిస్తూ 2 నిమిషాల 40 సెకండ్లు అన్కట్ షాట్ తీస్తారు. ఇది సినిమా చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన కెమెరా విన్యాసం. డ్రోన్ టెక్నాలజీ లేని రోజులు, క్రేన్లు ఇరుగ్గా ఉన్న సందుల్లో నుంచి వెళ్ళవు. అలాంటి రోజుల్లో ఇలాంటి షాట్ ఎలా తీశారు అన్నది ఊహకందని విషయం. వీధుల్లో ఊరేగింపు నుంచి మొదలైన షాట్ ఎత్తైన భవనాలపైకి వెళ్ళిపోతుంది. అక్కడ రోడ్డు దాటుతుంది. మరో భవనం పై అంతస్తు కిటికీ లోపలికి వెళ్ళి